ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈ రోజు సెన్సెక్స్ 500 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అరౌండ్ 82,450 పాయింట్స్ దగ్గరకి సెన్సెక్స్ ఓపెన్ అయింది. ఈ రోజు మార్నింగ్ నేను సెన్సెక్స్లో ఒక ట్రేడ్ తీసుకున్నాను. సెన్సెక్స్లో నేను ఫస్ట్ ఒక పీఈ ట్రేడ్ తీసుకున్నాను. 82,400 పీఈని అరౌండ్ 191 రూపీస్ దగ్గరగా బై చేశాను. 180 క్వాంటిటీ బై చేశాను. నేను ఆ ట్రేడ్లో 35,000 క్యాపిటల్ పెట్టాను. నేను ట్రేడ్ తీసుకున్న టైంలో మార్కెట్ 82,450 దగ్గరగా ఉంది. ఈరోజు నేను పీఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నా అంటే యాక్చువల్లీ నేను మార్కెట్ పెరుగుతుందనే వ్యూలోనే ఉన్నాను. కానీ ఆల్రెడీ సెన్సెక్స్ గ్యాప్ అప్లో అంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, 500 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, కొంచెం పడి అక్కడ నుంచి మళ్ళీ పెరుగుతుందన్న వ్యూలో ఉన్నాను నేను. బట్ ఫస్ట్ కొంచెం పడుతుంది, తర్వాత పెరుగుతుంది అనుకున్నాను. సో ఆ వ్యూలో నేను పీఈ ట్రేడ్ తీసుకున్నాను. ఓవరాల్ వ్యూ కూడా డౌనే ఉంది కదా, సో కొంచెం పడి తర్వాత పెరుగుతుందన్న వ్యూలో నేను పీఈ ట్రేడ్కి వెళ్ళాను ఫస్ట్. కానీ నా ఎస్టిమేషన్ కంప్లీట్గా రాంగ్ అయిపోయింది ఈరోజు. ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్లో మార్కెట్ చాలా పెరిగింది. 500 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన సెన్సెక్స్ ఇంకో 300 పాయింట్స్ పెరిగింది. నా ప్రీమియం చాలా ఫాల్ అయిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయింది నా యావరేజ్ ప్రైస్కి. మా యావరేజ్ 191 అలా అయితే 130 రూపీస్ అలా వెళ్ళిపోయింది, అలా పడిపోయింది నా ప్రీమియం అసలు. దూరంగా ఉంటావెందుకు బొమ్మ, దగ్గరగా రావలెనమ్మ, ఇద్దరికీ మంచిదిలేమ్మా. సరే ఇంకొంచెం చూసి నేను ఎగ్జిట్ అయిపోవాలి అనుకున్నాను. నాకు 15,000 వరకు లాస్ వెళ్ళింది. దెన్ మళ్ళీ మార్కెట్ కొంచెం పడింది, బట్ స్టిల్ నా ప్రీమియం అంత పెరగలేదు. డెల్టా కూడా బాగుంది, ఐవీ కూడా బాగుంది, అన్నీ చెక్ చేశాను, బట్ ప్రీమియం అంత పెరగలేదు. సో దట్ నేను అరౌండ్ 10,000 లాస్కి, 15,000 నుంచి 10,000 లాస్ వచ్చినప్పుడు నేను ఆ ట్రేడ్ని ఎగ్జిట్ అయిపోయాను. 10,000 లాస్ బుక్ చేసేసాను నేను ఆ ట్రేడ్లో. తర్వాత నేను ఇంకొక ట్రేడ్ తీసుకున్నాను. 82,500 పీఈని 147 రూపీస్ దగ్గరగా బై చేశాను. 200 క్వాంటిటీని బై చేశాను నేను. లైక్ ఆల్రెడీ పీఈనే ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ పీఈనే ఎందుకు బై చేశారంటే ఆ టైంలో మార్కెట్ మళ్ళీ కొంచెం పడేలా ఉంది. ఆ వ్యూలో నేను ఇంకో పీఈ ట్రేడ్ తీసుకున్నాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మార్కెట్ కొంచెం ఫాలో అయింది. నా ప్రీమియం 175 రూపీస్ దగ్గరకు అలా వచ్చినప్పుడు నేను మొత్తం క్వాంటిటీని సెల్ చేసేసి అరౌండ్ 5,000 ప్రాఫిట్ బుక్ చేశాను నేను దాంట్లో. స్టిల్ నేను ఇంకో 5,000 లాస్లోనే ఉన్నాను, బట్ ఈరోజు నేను ఇంకా కవర్ చేయాలని కూడా ట్రై చేయలేదు. నేను ఈరోజు అలా నా ట్రేడ్ని క్లోజ్ చేసేసాను. తర్వాత నేను మార్కెట్ చాలా ఫాలో అయింది, బట్ నేను ఇంకో ట్రేడ్ తీసుకోలేదు. నాకు కొంచెం భయం వేసింది, అంటే నాకు అతన్ని చూస్తే భయం వేసింది. ఇంకా పడుతుందా ఆర్ సడన్గా మార్కెట్ మళ్ళీ పెరుగుతుందా అని కొంచెం క్లారిటీ లేదు నాకు అసలు ఈరోజు. బికాజ్ సెన్సెక్స్లో మూమెంటం చూస్తే చాలా భయం వేసింది. అటు ఇటు అయితే నేను హెవీగా లాస్ అయిపోతాను. ఓకే, ఈరోజు ఆపేయడం బెటర్ అన్న ఫీలింగ్లో నేను ఈరోజు ట్రేడ్ని ఆపేశాను. తర్వాత నేను ఏ ట్రేడ్స్ తీసుకోలేదు. అలా ఈరోజు 5,000 లాస్తో నా ట్రేడింగ్ డే కంప్లీట్ అయ్యింది. ఇంతకీ సెన్సెక్స్ ఎక్స్పైరీ మీకు ఎలా అనిపించింది? మీరు ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా? కామెంట్ చేయండి. అండ్ చాలామంది మీరు జస్ట్ ప్రాఫిట్ చూపిస్తున్నారు, ట్రేడ్ లాజిక్ చెప్పండి అంటే నేను చెప్తున్నాను, బట్ ఇంకొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ట్రేడ్ తీసుకునేటప్పుడు సెకండ్ సెషన్లో ట్రేడ్ తీసుకుంటే నేను ఇండికేటర్స్ యూజ్ చేస్తాను, ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసి ట్రేడ్ తీసుకుంటాను. బట్ నేను మోస్ట్లీ సెకండ్ సెషన్లో ట్రేడ్స్ తీసుకోను. నేను మార్నింగే ట్రేడ్స్ కంప్లీట్ చేసేస్తాను. నేను ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్స్ని ట్రేడ్ చేస్తాను. ఆ 10 మినిట్స్ క్యాండిల్స్ అప్పుడు ఉండవు, బేసికల్గా ఏ ఇండికేటర్స్ ఉండవు, బికాస్ అప్పుడే మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ఆ టైంలో ఏ ఇండికేటర్స్ వర్కౌట్ అవ్వవు. నేను పీసీఆర్ చెక్ చేస్తాను, తర్వాత రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చెక్ చేసుకుంటాను, అండ్ ఏదైనా న్యూస్ ఉందా, ఆ న్యూస్కి మార్కెట్ ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అన్న దాంట్లో ఆ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేస్తాను. సో ఎలా తీసుకుంటాను అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని చాలా క్లియర్గా తెలుసుకుంటాను. ఓకే, ఇది సపోర్ట్ జోన్, ఇది రెసిస్టెన్స్ జోన్. సపోజ్ ఆ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ప్రీవియస్ డే కానీ అంతకుముందు కానీ బ్రేక్ అయిందా, బ్రేక్ అయితే నేను దాన్ని వీక్ సపోర్ట్గా కన్సిడర్ చేస్తాను. బ్రేక్ అవ్వకపోతే చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా కన్సిడర్ చేస్తాను. ప్రీవియస్ డేస్లో సపోజ్ ఆ సపోర్ట్ దగ్గర ఆర్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ట్రై చేసింది టు బ్రేక్ ద సపోర్ట్ ఆర్ టు బ్రేక్ ద రెసిస్టెన్స్, ఓకే, దెన్ నెక్స్ట్ డే బ్రేక్ చేస్తుందా లేదా, ప్రీవియస్ డేలో ఎన్నిసార్లు ట్రై చేసింది, ఎందుకు రిజెక్ట్ అయింది, అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అక్కడ చూస్తాను. అండ్ వాల్యూమ్స్ ఎటు సైడ్ ఉన్నాయి, అప్ సైడ్ ఉన్నాయా, డౌన్ సైడ్ ఉన్నాయా అని ఇవన్నీ కన్సిడర్ చేసి నేను ట్రేడ్ తీసుకుంటాను. యాక్చువల్లీ నా ట్రేడ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ గ్యాప్ డౌన్ అయితే నేను ఒకలా ట్రేడ్ తీసుకుంటాను, గ్యాప్ అప్ అయితే ఇంకొకలా ట్రేడ్ తీసుకుంటాను. అండ్ కొంతమంది
ఈజీగా చెప్తున్నారు. లైక్ మార్నింగ్ టైమ్ మొమెంటమ్ ఉంటుంది. ఎటు తీసుకున్నా వస్తుంది. మరి ఈరోజు రాలేదే? ఈరోజు లాస్ అయ్యాను కదా! నేను లాస్ అవుతాను. ప్రాఫిట్ కూడా వస్తుంది. అండ్ మీరు జస్ట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మీద డిపెండ్ అయ్యారు అంటే, నేను సెకండ్ సెషన్‌లో ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇండికేటర్స్ చెక్ చేస్తాను. ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ ట్రేడ్ చేసేటప్పుడు నేను ఆ ఇండికేటర్స్ ఎలా చెక్ చేయగలుగుతాను? అసలు ఏమి వర్కౌట్ అవుతాయి ఆ టైంలో? అసలేం ఉండవు గదా! అండ్ యూ ఆర్ రాంగ్. దిస్ రాంగ్. ఇది ఓకే. ఫైన్. ఎవరు రైట్? రైట్ ఎవరు? అసలు ఏ స్ట్రాటజీ అయినా 100 డేస్ ప్రాఫిట్‌లోనే ఉంటామా? ఉండం గదా! లాస్‌ని ఆపుకోగలిగితే ఆ స్ట్రాటజీ రైటే. లాస్‌ని ఆపకపోతే ఆ స్ట్రాటజీ రాంగే. అదెంత పర్ఫెక్ట్ స్ట్రాటజీ అయినా అది రాంగే. లాస్‌ని రెస్ట్రిక్ట్ అవుతే ఓకే. నేనసలు సెకండ్ ట్రేడ్‌కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను. ఓన్లీ ఫస్ట్ ట్రేడ్‌లోనే ఉంటాను. లాస్ అయినా నేను ఫస్ట్ ట్రేడ్ ఆపేస్తాను. ఈవెన్ సపోజ్ ఇంకో ట్రేడ్ తీసుకున్నా దాంట్లో ఇంకొంచెం లాస్ అవ్వగానే నేను ఇంక క్లోజ్ చేసేస్తాను. నేను ట్రేడ్ చేసి రికవర్ చేసేస్తాను. మార్కెట్‌లో ఇంత మొమెంటమ్ ఉంటుంది. నేను రికవర్ చేసి ప్రాఫిట్‌లోకొస్తానని అస్సలు అనుకోను. ఐ ఓన్లీ డూ వన్ ట్రేడ్. సమ్‌టైమ్స్ ఇంకా మాక్సిమం సెకండ్ ట్రేడ్‌కెళ్తాను. దాంట్లో కూడా నేను ఎక్కువ సేపు చూడను. లైక్ టుడే ఈరోజు నాకు కొంచెం లాస్ కవర్ అవ్వగానే నేను అమ్మేశాను. ఇంకొంచెం సేపు ఉంటుంటే నేను ప్రాఫిట్‌లోకి వచ్చేదాన్ని. బట్ స్టిల్ ఈరోజు నేను ఉంచుతా. నేను ఎవ్రీ టైమ్ ఉంచుతా. సో దట్ నేను ఎక్కువ సేపు హోల్డ్ చేయను. నేను సెకండ్ ట్రేడ్ ఎక్కువ టైం చూడను. నాకు కొంచెం లాస్ కవర్ అయినా ఆర్ ఇంకొంచెం లాస్ పెరిగినా అమ్మేస్తాను. అండ్ నేను ఎవ్వరికీ పెయిడ్ గ్రూప్స్ కానీ, నన్ను చూసి మీరు ఇలా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వండి ఆర్ నేను కాల్స్ చెప్తాను. నేను అది చెప్తాను. బేసికల్‌గా ఎవరు నమ్మద్దు. నమ్మద్దు నమ్మద్దు నేను మీకేమైనా ఫ్రమ్ ద ఫస్ట్ నుంచి తెలుసా? లేదు కదా! నేనెవరిని నమ్మలేదు. వెన్ ఐ స్టార్టెడ్ ట్రేడింగ్ నేనెవరిని నమ్మేదాన్ని కాదు. బికాజ్ మన మనీ వాల్యూ మనకే తెలుస్తుంది. నేనెవరికీ నేను ఏ టెలిగ్రామ్ ఛానల్ యూజ్ చేయట్లేదు. నేనెవరికీ కాల్స్ చెప్తా అని చెప్పట్లేదు కూడా. అండ్ నేనది చెప్పను కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాది రాంగ్ డెసిషన్ అయింది. ఇమ్మీడియేట్‌గా నేను ఎగ్జిట్ అవ్వగలుగుతాను. బట్ నేను మీకు చెప్పే లోపలే ఇంకొంచెం లాస్ అయిపోతారు. సో, మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు మన మీద మనం డిపెండ్ అవ్వాలి. నాట్ ఆన్ అదర్ పీపుల్. నేనది చాలా సార్లు చెప్పాను. బట్ మళ్ళీ చెప్తున్నాను. మన మీద మనం డిపెండ్ అయ్యి ట్రేడ్స్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. జస్ట్ ఇప్పుడు నేను ఈ వీడియోస్ వల్ల ఓకే. నేను ఈ వ్యూలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో, ఫర్దర్‌గా ఓకే. ఆ రోజు తను ఆ వ్యూలో ఈ ట్రేడ్స్ తీసుకుంది. అలా ఏమైనా హెల్ప్ అవుతుంది అంటే చూడండి. అండ్ ఇంకొకటి నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఒక ప్రాపర్ పర్సన్ ఎవరైనా నా కళ్ళ ముందుండి ఖచ్చితంగా అసలు ఓవర్ ట్రేడ్ చేయకుండా ఆగి ఉంటే వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి అనుకునేదాన్ని. ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? అని. బట్ నాకు ఆ టైంలో ఎవరు దొరకలేదు యాక్చువల్లీ. నేను ఎవరిని చూడలేకపోయాను. ఎవరు ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఎలా ఆగుతున్నారు అని. సో దట్ అట్‌లీస్ట్ నేను ఇలా డైలీ పోస్ట్ చేస్తే ఒక్కళ్ళకైనా అర్థమవుతుంది. ఓకే. ఓవర్ ట్రేడింగ్ చేయకపోతే ఓవరాల్‌గా మనం ప్రాఫిట్‌లో ఉంటాము అన్న వ్యూతో అది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ బట్ ఒకటి ఎలా ట్రేడ్ చేసాం అన్న దానికన్నా ఎక్కడ ఎగ్జిట్ అయ్యామనేది చాలా ఇంపార్టెంట్. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే. చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.